పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసేలాగా లేదు. ఇక రోజు రోజుకు యుద్ధం తీవ్రత మరింత పెరుగుతోంది. ఇరాన్పై 10 రోజుల వరకు దాడులు చేసేది లేదన్న అమెరికా ఇజ్రాయెల్తో కలిసి వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక సిటీలపైన 120కి పైగా మిసైల్స్తో అటాక్ చేసింది. ఈ దాడుల్లో ఇరాన్లోని భారీ పెట్రోకెమికల్ ప్లాంట్ ధ్వంసమైంది. అరాక్ యురేనియం ప్లాంట్ పైన కూడా దాడితో రేడియేషన్ లీకేజ్ లేదని తెలుస్తోంది. అటు కేష్మా ద్వీపంలోని డీశాలిటేషన్ ప్లాంట్ దెబ్బతిందని తెలిపింది ఇరాన్. పశ్చిమాసియా యుద్ధంపై మరోసారి కీలక కామెంట్స్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. బ్రిటన్ సహా యుద్ధంలో సహకరించని యూరప్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫైటర్ జెట్స్ ఇంధన కొరతపైన యూరప్కు 2 మార్గాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. తమ దగ్గర కావాల్సినంత ఫ్యూయల్ ఉందన్నారు. లేదంటే ఆలస్యమైన ధైర్యం చేసి హార్ముజ్ జలసంధిని దాటాలని సూచించారు. అమెరికా చేసే పోరాటంలో అండగా లేని వారిని గుర్తుంచుకుంటామంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. మూసీ పునరుజ్జీవం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని అన్నారు డిప్యూటీ సీఎం, మూసీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క. ఏప్రిల్ 15 వరకు మూసీ పునరుజ్జీవం పైన మూసీ ఆర్టీసీ జీమెయిల్ ద్వారా ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని అన్నారు. సెక్రటేరియట్లో మూసీ పనులపైన మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. భట్టి ఇక పనుల పురోగతిపైన క్షుణ్ణంగా చర్చించారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు వారిని బస్సులకు యజమానులను చేస్తున్నామని చెప్పారు మంత్రులు పొన్నం, సీతక్క. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాల విలువ 10,000 కోట్లు చేరిన సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రులు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య పరిష్కరించాలని కోరారు. గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. అత్యవసరంగా అదనంగా ఎల్పీజీ గ్యాస్ను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా వాడకం పైన రైతులకు దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పలువురు రైతులు తమ సాగు అనుభవాలను పంచుకున్నారు. రైతు నేస్తం 88వ ఎపిసోడ్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి. ఏపీ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేయొద్దని నిబంధన ఉన్నా కూడా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ఇక శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా గత సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. శ్రీశైలం కృష్ణా జలాలను ఏపీ దొంగతనంగా తరలించుకుపోతోందని ఆరోపించారు మంత్రి జూపల్లి. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు ఎల్లుండి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి సీతక్క. ఇక గ్రామ స్థాయిలో అభివృద్ధి, అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలుపైన సమీక్ష చేయటం, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవటమే ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యాచరణ నిర్వహిస్తామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరినప్పుడు గద్దర్తో వేదిక పంచుకున్న మాట నిజమే, కానీ అప్పటికే గద్దర్ నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చారని క్లారిటీ ఇచ్చారు ఎంపీ మల్లు రవి. ఓటర్ లిస్టులో తన పేరును నమోదు చేసుకున్న తర్వాతే గద్దర్తో రాహుల్ వేదిక పంచుకున్నారని స్పష్టం చేశారు. గద్దర్ ఆయుధాలతో ఉన్నప్పుడే రాహుల్ ఆయనతో వేదిక పంచుకున్నట్టు అమిత్ షా క్రియేట్ చేశారంటూ తప్పుపట్టారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడిందన్నారు ప్రధాని మోదీ. ఇక గతంలో కరోనా, ఇప్పుడు గల్ఫ్ సంక్షోభం భారత్పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. దీంతో సెమీకండక్టర్, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగం తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యిందని తెలిపారు. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించిన ప్రధాని సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభించారు. కీలక రంగాల్లో స్వయం సమృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు మోదీ. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీతో నెలకొన్న జల వివాదాలపైన సీఎం రేవంత్ రెడ్డి నోరెత్తడం లేదన్నారు.
కృష్ణా గోదావరి జలాలపైన ఎలాంటి చర్చ జరపలేదన్నారు. బడ్జెట్లో ఏం లేదు కాబట్టే ప్రతులను చింపి నిరసన తెలిపామని అన్నారు. ఇక ప్రశ్నించినందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు హరీష్ రావు. అమెరికా పర్యటనకి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. న్యూయార్క్ లో కొలంబియా యూనివర్సిటీలో జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు.